ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యెషయా గ్రంథము 60 అధ్యాయం 2వ వాక్యం చదువుకుంటున్నాము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాను, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, చీకటి కమ్మేటటువంటి సమయం, చీకటి అనగా పాపం అని మనకు తెలుసు. భూమిని చీకటి కమ్మితే ఏమొస్తుంది? చీకటి కమ్మితే పాపం ఎప్పుడు వస్తుందంటే, పాపం విస్తరించినప్పుడు భూమిని చీకటి కమ్ముతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనబరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మీదకి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయుచున్నది అని మనం చూస్తున్నాం. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట అధైర్యం గలవారం అవుదుము, దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినను ఆయన మనకు చేయును, ఆయన వల్ల మనకు అది దొరుకును అని మనం చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలు ఏదనగా 2 ఆజ్ఞలు ఆయన మనకు ఇచ్చి ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయనే మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమించుట అనున్నది. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, అని యందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించున్న ఆజ్ఞ మూలంగా మనం తెలుసుకుంటున్నాము. ఉదాహరణకి ఆదికాండము 19 అధ్యాయం 9 నుండి 11 వరకు మనం చూసినట్లయితే, భూమి మీద పాపం విస్తరించినప్పుడు దేవుని కోపం మనుషుల మీద విస్తరించుటగా మనం చూస్తున్నాం. పాపం విస్తరించుట అనేది మనం చూస్తే, మరి దేవుడు సొదొమ గొమొర్రాల పాపం అధికమైనందున దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి తీర్మానం చేశాడు. ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేయడం కొరకు ఇదో దేవదూతల్ని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవదూతల్ని లోతింట్లో చేర్చుకున్నారు. ఆ దేవతలు దూరం వచ్చి ఉన్నారు లోతింట్లో అని తెలుసుకొని ఆ సొదొమలో ఉన్నటువంటి పెద్దవారు కానీ, మధ్య వయస్కులు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ కూడా వారిని కూడుకొనుటకు ఆ ఇంటి మీదకి దొమ్మిగా పోయారు. అయితే లోతు వారితో బతిమలాడుకున్నారు, నా ఇంటికి వచ్చిన వారిని ఏమి చేయొద్దని. వాళ్ళు బ్రతిమాలు కొంటున్నటువంటి సమయంలో, మనకు నీతిని ఎప్పటికి వచ్చిన వాడు వీడెవడు అని చెప్పి వాళ్ళు లోతు ఇంటి తలుపు పగలగొట్ట చూశారు. కానీ మనం గమనిస్తున్నాము, దేవదూత చేజాపి వాళ్ళిద్దరిని లోపలికి లాగేసిన తర్వాత వారి కనులకు కనుమబ్బు కలిగించారు. వారు గుడితనం కలిగిన వారై ఏది తెలియక అటు ఇటు తడవలాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దేవుడిని దూత లోతును ఆయన కుటుంబమును బయటికి తీసుకొని వెళ్ళి పంపించి వేసిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క సొదొమ గొమొర్రాల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారిలో పాపం అధికమైనందున, ఆ భూమి మీద పాపం విస్తరించిన కటిక చీకటి కమ్మినందున దేవుడు ఆ స్థలాన్ని నాశనం చేయాలని కోరుకొని దాన్ని నాశనం చేసినట్టు, దానిలో ఉన్న మనుషులందరినీ కూడా నాశనం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మరి లోతు నీతిమంతుడై ఉన్నందున అతనిని అతని కుటుంబాన్ని దేవుడు తప్పించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం గమనించినప్పుడు పాపం మానవుల్లో ఎప్పుడు ఎక్కువ అవుతుందో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకి నీతి న్యాయములు జరిగించుటకి చేత కాదు, అందరినీ చీకటి వాళ్ళని కమ్మి వేస్తుంది అని మనం గమనించుకుంటున్నాం. కాబట్టి ఒక మనిషి అయినను, అనేక మంది అయినను, ఒక సమూహమైనను వారు పాపంలో చుట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది వారికి తెలియకపోతారు. అందుకని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించాలని వాళ్ళు కూడా ప్రయాసపడుతుంటారు. అటు వారి కొరకు మనం ఏం చేస్తామంటే, మనమేమనుకుంటామంటే వీళ్ళు ఎప్పుడు నశించిపోతారో, ఎప్పుడు నాశనం అవుతారో, దేవుడు ఎప్పుడు వాళ్ళని నాశనం చేస్తారని మనం అనుకుంటాం. కానీ మన ప్రభు దయామయుడు, కరుణ కలిగిన వాడు, ఎంతటి పాపినైనా ఆయన ప్రేమిస్తాడు. మనం ప్రేమించలేం. అయితే మనం ఏం చేయగలుగుతాం? మనం చేయగలిగింది ప్రార్థన ఒకటి. అటు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. వారి నాశనం అయిపోకుండా దేవుడు వాళ్ళని తప్పించినట్టుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవునులారా,
మనం వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రం కాదు, సువార్త విరివిగా ప్రకటించబడాలి. మనకు ఇచ్చినటువంటి పని అది. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం చొప్పున మనకు తెలిసిన వరకు వారికి పాపాన్ని గురించి వివరించి వారిలోంచి వాళ్ళని పక్కకి తీసుకొచ్చేదానికి దేవుని సన్నిధిలో అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. అయితే అనేక మంది అలా చేయకుండా తెలియకుండా వాళ్ళతో కలిసిపోతారు. ఆ పాపంలో కలిసి నాశనానికి గురి అయ్యేవారు కూడా ఉన్నారు. కాబట్టి భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటికమైన చీకటి కమ్ముచున్నది, కానీ వెలుగైన యేసు ప్రభువును గురించినటువంటి ప్రకటన, ప్రార్థన తప్పకుండా చీకటిని పారదోలేదానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి దాన్ని కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వ్యక్తిగతంగా కానీ, సమూహంగా కానీ, కుటుంబపరంగా కానీ, సంఘపరంగా కానీ అనేకులు పాపంలో పడిపోతున్నారు నా తండ్రి. అనేకులు ఆ చీకట్లోనే నివసిస్తున్నారు. ఆ చీకటిని పారదోలటానికి నువ్వు వెలుగుగా ఈ లోకానికి వచ్చావు యేసయ్య. నిన్ను గుర్చినటువంటి బోధ, నిన్ను గుర్చినటువంటి జ్ఞానం, నిన్ను గుర్చినటువంటి ప్రార్థన మేము కలిగి ఉండి చీకటిని పారదోలే వరంగా ఈ లోకంలో కనపడినట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకొంచున్నాం. మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.